ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము కృపతో బల్లపై స్థానం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. 2 సమూయేలు 9వ అధ్యాయము 13వ వచనం. ఈ వాక్యం దేవుని కృప ఎంత గొప్పదో మనకు తెలియజేస్తుంది. మెఫీబోషెతు శారీరకంగా బలహీనుడు. అతని కాళ్ళు కుంటివి అయినప్పటికీ రాజైన దావీదు అతనిని తన బల్ల దగ్గరకు తీసుకుని రాజకుమారుడిలా గౌరవించాడు. ఇది మన జీవితానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మనము కూడా ఆత్మీయంగా బలహీనులమే. మనలో లోపాలు, అపరాధాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనలను తిరస్కరించడు. తన కృప చేత మనలను తన సన్నిధిలోకి తీసుకుని గౌరవంగా నిలబెడతాడు. రాజు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మెఫీబోషెతు కుంటితనం కనిపించదు. అదే విధంగా దేవుని కృపలో మన లోపాలు కనిపించవు. ఆయన కృప మనలను కప్పి ఉంచుతుంది. మన బలహీనతల వల్ల నిరుత్సాహపడకండి. దేవుని కృపను స్వీకరించండి. ఆయన సన్నిధిలో గౌరవంతో జీవించండి. దేవుని కృప మన స్థితిని మార్చుతుంది. మన స్థాయిని పైకి లేవనెత్తుతుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, మా బలహీనతలు, మా లోపాలను నీ కృపతో కప్పి నీ కృపా సింహాసనమునకు చేర్చుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.